निरानन्दमानन्द अद्वैतपूर्णम्। ओम स्वामिये शरणमय्यप्पा मणिकंठ नामधेयुडे शरणमय्यप्पा शंभुपुत्रुडे शरणमय्यप्पा ఒక్కటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప గణనాథ సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప శివశక్తి తనయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మణికంఠాయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప శబరిగిరీశ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఐదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఓంకార రూప శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఆరవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఈశ్వర తనయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఏడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప విష్ణుపుత్రాయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పాండ్యేశ శాస్త్ర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప వ్యాఘ్రవాహన శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదియవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఆనంద రూప శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదకొండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప సుబ్రహ్మణ్య సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పన్నెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కాంతమల జ్యోతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదమూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కర్పూర జ్యోతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్య పొన్నయ్యప్ప స్వామి స్నానం చేసేంటారా పిచ్చోళ్ళారా పాలు పిండి శివాలయానికి తీసుకెళ్తున్నారు. ఏనుగు కనపడితే తొండానికి 10 రూపాయలు ఇచ్చి నెత్తిని పెట్టించుకుంటాం. మీకు విషయం చెబితే నువ్వు 4 కోసుకుంటారు. ఏనుగు సంవత్సరానికి ఒకసారి కూడా స్నానం చేయలేదు. దగ్గరికి వెళ్తే సిరిపోతులు కప్పుకుంటుంది.
ఏనుగుకి స్నానం చేయించాలంటే ఏనుగు మునిగేంత నీరుంటే కానీ కుదరదు. దీన్ని బట్టి స్నానానికి ఎంత విలువ ఉంది? వారి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ కనీసాలు ఎంతమంది ఉన్నారో అక్కడ నిలబడండి. ఆ రైతు భరోసా దగ్గర నిలబడండి. ఏం నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకున్నాం. మా గురువుగారు 26 సార్లు చేయాలి, మా గురువుగారిని విమర్శిస్తావా అన్నాడు రాత్రి రాజమండ్రిలో పూజలో ఒక ఆయన. వెంటనే పక్కన ఉండడానికి ఒక ఆయన ఉన్నాడు. పంప నుంచి గాడిద రోజుకు 6 సార్లు ఎత్తుందిరా, ఉపయోగం ఏముందిరా? నిజంగానే గాడిదలు ఉంటాయి పంపలో, దాని మీద నడుము మీద బరువు వేసి వెనకాల కాలుతో తంతంటే పైకి ఎత్తి ఎక్కామా దిగామా కాదు. ఏమన్నా తెలుసుకున్నావా? సేవ చేశావా? ఊళ్ళో ఒక పూజ చేస్తున్నారు. అడపడే ఇంకా అగ్గిపెట్టి అక్కడ దీపం తెచ్చేసాం. తరుణం మంచి తరుణం. ఎవరికి వచ్చోపోయినా దీపం వెలిగించడం. ఎరచొక్క భాద్రపద శుద్ధ సవతి గణపతి పూజ వాకులు అలం తెచ్చేసి ఆయన్ని పూజించి రేవులో పంపించేశాం. తర్వాత రాముడిన కృష్ణుడిన అంటే కాదు సాయిబాబాని, సాయిబాబా గొప్ప అని ఒక ఆయన, రాముడు ఒక ఆయన, రాఘవేంద్ర ఒక ఆయన అనగానే ఊళ్ళో పూజారి దగ్గరికి వెళ్ళి అడిగారట. నాకు కూడా పెద్ద తెలీదు, రంగారావు గారిని అడుగుదాం పదండి అన్నారట. ఒక పిక్చర్ కింద షూటింగ్ చేయడానికి కాదు, 2 చేతులు ఖాళీగా పెట్టుకోండి. ఆ ఫోన్ గురించి తర్వాత చెప్తాను. అది వచ్చి మన ఎంత నాశనం. 15 రోజులు ఏ తిథితో మీ తాతగారు గతించారో, ఏ తిథిలో మీ అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టారో, ఏ తిథిలో మీ నాన్నగారు శవైక్యం చెందారో గుర్తుంటే అది పిచ్చినాడు పెట్టేసి అందరికి చెందుతారు. 15 రోజులు పూజించాం, అయిపోయి తర్వాత ఎవరికి పూజ? లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. ఇక్కడ 54 దీపాలు పెట్టాం. 54 దీపాల్లోనూ నూనె ఉంది, నువ్వుల నూనె. కానీ ఒక్క దీపం అక్కడ ఉంది చూడండి, కామాక్షి దీపం. 35 చేత ఇక్కడికి మోసుకుని తీసుకుని వచ్చాం. ఒత్తి తీసిన పత్తి దానిలో నానబెట్టారు. ఈ ఆవునేతితో దీపం దేవుడికి ఏమన్నా ఉపయోగమా అంటే, ఈ ఆవునేతగా నలిపి ఒత్తి వెలిగించి దీపం వెలిగించడానికి ముందుకు వంగుతాదో ఆ దీపం వెలిగినప్పుడు వచ్చేది నల్లని శిఖ, తెలుగులో పొగ. మన అమ్మ కావచ్చు, మన అక్క కావచ్చు, మన పిన్ని కావచ్చు, మేనత్త కావచ్చు. ఆ వయసు సహకరించాలి నాకు. ఫోటోగ్రాఫర్ ఓంకారం చెప్పండి. అందరూ చెప్పచ్చు. పెట్టండి, ఒకరు కుంకుమ పెట్టండి, ఒకరు ఎర్రని పూలు 2 తీసుకుని ఆ దీపానికి అటువైపు పెట్టి, మా జీవితాలను కడతీర్చే కార్తీక దీపమా, నీ దగ్గర వెలిగించే అవకాశం మాకు ఇచ్చావా అని. రంగు పూలు ఏయోటి తెల్లవి కాకుండా. అమ్మా మీ ముగ్గురు పెద్దవారు ఎవరో నాకు తెలియదు. తిన్న తర్వాత ఆవు పాలతో అన్నం పెట్టాలి. ఇది హిందూ ధర్మం. 3 విషయాలు తెలుసుకుంటారు. వచ్చేసాడు మా వాడు ఇప్పుడే. రైట్ కూర్చో.
ఆ దీపాన్ని అలా మీ ముగ్గురు ముత్తైదులు పట్టుకుని పైకి లేపి మా అందరికి చూపించండి అమ్మా. ఆ దీపాన్ని అందరూ చూసి నమస్కారం అందరూ నమస్కారం చేయండి. జ్యోతి వెలిగెను మకర జ్యోతి వెలిగెను సన్నిధిలో ఆవులేటి దీపమై నువ్వెవడన్నా కానీ నేను మైకు పట్టుకుని తలగొట్ట కొట్టుకున్నానంటే నేను కాదు. మీరు ఓన్లీ పూజ చేయడానికి వచ్చిన వాడిని. దగ్గర జరగండి, మధ్యలో ఎందుకు కానీ దగ్గర జరగండి, కూర్చోండి వెనక్కి. వీళ్ళు ఎగవాలి కంప్లీట్ నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. పడి పూజ దగ్గర వీళ్ళందరూ లేపి మీకు నిత్యము పాడి పంటలను అందించే ఈ గ్రామంలో కొలువైన గ్రామ దేవతను తెలుసుకోండి. ఇదిగో నన్ను చూసి మీ ముందు పీట ఉన్నట్టుగా తెలిసి ఇలా కుడికాలతో ఒక అడుగు ముందుకు వేసి దాటి కూర్చోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు. కోటిరసం బ్రహ్మపూర్భవ స్వాహ. నేను ఇచ్చిన అక్షతలు ఈ 2 పూలు ఎడం చేతిలో వేసుకోండి. ఎడం చేతిలో వేసుకోండి. పడపడివో ఏంది ఈ 3 ఆగిపోయి ఆగుతాయి. ముక్కు నలిపితే దగ్గు అవుతాయి, ముక్కు నలిపితే తుమ్ము అవుతాయి, నోరు మూస్తే ఆవులు తాగుతారు. కానీ మనం బతుకున్నామనటానికి సాక్ష్యం అపాన వాయువు. ఆ వాయువు కింద నుంచి పోతా ఉంటుంది, పోతేనే మనిషి బతుకున్నట్టు. కానీ సంకల్పం అప్పుడు అపాన వాయువు. దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదేశే గోపన్నపాలెం గ్రామే వ్యావహారిక చాంద్రమానేన గంగా నమ్మ గ్రామ దేవత ఏవరి క్షేత్రే. ఒక గ్రామమైనా 2 మధ్య మధ్య సంభావితానాం పాపానాం సత్యానాం అపరాధనార్థం శ్రీ శ్రీ ధర్మశాస్త్ర దేవత సామూహిక పూజ మమ గ్రామేణ ప్రభుత్వ స్థలేన సంకల్పిత మహామండప స్థానేషు మమ నామ నక్షత్ర జన్మ నక్షత్ర దుస్వప్న దుఃఖంకార దోష నివారణ శుద్ధ్యర్థం మమ సంకల్పిత శబరియాత్ర దిగ్విజయ ప్రాప్త్యర్థం గ్రామదేవత అనుగ్రహ కటాక్ష ప్రాప్త్యర్థం ఆపదో నివారణం సంపదో వర్ధయంతే ప్రలాట తిలక శూన్య దోష నివారణ శిక్షార్థం అంటే చెబుతున్నారు అగస్త్యుల వారు ఈ మంత్రంలో. నేను హిందువుగా పుట్టాను, ఆడదానికే కాదు మగవాడికి కూడా పుట్టుండాలి. చెమట వల్ల కాలిపోయిందో, బండి మీద వచ్చేటప్పుడు ఊడిపోయిందో, నేను తెలియకుండా తుడిచేసుకున్నాను. ఏ కారణంతోనైనా ఓ పరమేశ్వర నీ శివలింగం ముందు ఏదో మన్నించు నాయన అని మంత్రానికి అర్థం. తర్వాత తిలక శూన్యత దోష నివారణ
సిద్ధ్యర్థం చెప్పండి. సిద్ధ్యర్థం మమ మండలకాల దీక్ష వ్రత ఆచార అనుష్ఠాన అర్చన నిర్విఘ్నేన పరిసమాప్తి వితరణాది సర్వ కార్యాణం నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం వ్రాతపతే ప్రథమపతే శివసుతాయ లంబోదరాయ విఘ్న వినాశకాయ వరవరద మూర్తవే పమిడిపాళ్ల గోత్రోద్భవస్య రామకోటయ్య వెంకటేశ్వరమ్మ ఏకైక పుత్రస్య శివశంకరరావు గురుస్వామి అభివాదయ శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య సర్వజగదోద్ధార గోత్రనామధేయస్య ఉత్తరా నక్షత్ర జాతకస్య మణికంఠ స్వామిని చేసిన నన్ను ఇద్దరు బిడ్డల తల్లిని చేసిన ఈ భర్త 40 రోజులు నాకు బిడ్డ కాబోతున్నాడా అని నువ్వు మాల వేసుకుని గడ్డం పెంచుకుని గుడ్డలు మార్చుకుని బొట్టు పెట్టుకుంటే ఏమీ లేకుండా మరుక్షణమే దీక్షలోకి నీకన్నా ముందు వచ్చేదే ఆడది. అందుకని నేను దీక్షలో ఉన్నానని చెప్పకూడదట, మేము దీక్షలో ఉన్నామని చెప్పాలట. ఈయన గుడ్డలు ఎవరో ఉతకూడదట, ఈయనకి ఎవరో అన్నం పెట్టకూడదట, వంటోడు ఉండి పెడితే తినాలట, ఈయనేమో సత్రంలో పడుకోవాలట. దీని గురించి తర్వాత చెప్తాను. స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వాలి అయ్యప్ప పూజ. శుద్ధోదక స్నానం. స్నానం అన్నప్పుడు ఈ పువ్వుతో ఆకుదులు పెట్టండి. ఆ పువ్వుతో పసిపిల్లవాడికి తల్లి నీరు పోసినట్టుగా చల్లండి. ఆపో నిష్ఠాన సనాతన దేవతాభ్యం నమః గంగై చయమునై చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలై అస్మిన్ సన్నిధం కురు ఇచ్చపుష్ట కరీషిణి ఈశ్వరీగం సర్వభూతానాం త్వామి పోహతే. అదే పువ్వును కుంకుమలో ఉంచండి, స్వామివారి శిరస్సు మీద పెట్టండి. పిల్లలిద్దరికి పూలు వేయ. అమ్మ నీ పేరు లక్ష్మి, నాగ వెంకటలక్ష్మి. 2 పూలు కళ్ళకద్దుకొని వారికి ఇవ్వు. అయ్యా నువ్వు కళ్ళకద్దుకొని విసిరినట్టు పారేసినట్టు కాకుండా సమర్పి. ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః చర్పగన్నాయ నమః ఏరంభాయ నమః స్కందపూర్వజాయ నమః కుమారగురవే నమః శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. 13 వేసావు, ఇంక 3 వేయాలి. గ్రామ రక్షణార్థం సంకల్పిత పూజ నిర్విఘ్నేన సర్వదా వేసేది. కలకత్తుకుని పిల్లల దగ్గరికి కూడా వేసేది. లగోబాకండి, మీరు ఆయనకి ఇవ్వండి. మహాగణపతి పూజాన్ని సమర్పయామి. మనస్సులో ఇవ్వకండి, స్వామివారికి ఇవ్వండి. ఆగమాంత దేవానం గమనాంత రాక్షసం పురగంటారవం సర్వదేవతాభాన లాంఛనం. ఎడం చేత పట్టుకుని 12 సార్లు అద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 పర్యంతే దీపం దర్శయామి. ఇలాగిచ్చేయండి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ దానిమ్మ పెట్టావు, కమలా పెట్టావు, యాపిల్ పెట్టావు, అరటిపండు పెట్టావు, కొబ్బరికాయ పెట్టావు. తల్లిడైన నేను పూజ చేయాల్సి వస్తున్నారా? ఇంతకన్నా విచిత్రం లేదు. సరే ఎందుకో చేస్తున్నాను. పెద్ద కొడుకు కనుక నీకు ఇష్టమైంది ఏంటో చెప్పరా, ఉండి పెడతాను అందట. ఒక్కసారి ఆలోచించి తొండంతో ఒక పీలు పీల్చి, అమ్మాయి ఒక్కసారి ఉండి నాకు 7 ఏళ్ళు నిలబడేది పెట్టవే నాకు ఇష్టం అన్నాడట. ముందు చెరుకు తీస్తే పానకం, తీస్తే రసం, కాస్తే పానకం, ఎండితే బెల్లం. ఒక్కసారి వండితే 7 ఏళ్ళు ఉంటుంది. రైతులు అడుగుతారు పాత బెల్లం ఉంటే 20 సేటు గారు అని. పాత బెల్లం అంటే నిలబడిన బెల్లం అర్థం అనమాట. ఈ బెల్లాన్ని స్వామివారికి పెట్టి నివేదన చేయండి. తోడపాకుతో నీళ్లు చల్లండి. ఓం భోర్భర స్వాహ తత్సత్వరేణ్యం వర్గోది. చాలా మందికి తెలియదు బెల్లం ఎందుకు పెడతారంటే పెడతారు. పసుపు వినాయకుడు స్వాహ తత్సత్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయ. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. పూజీఫల సమాయుక్తం నాగవల్లి దళయుక్తం ముక్తాచూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృక్షితాం. చెప్పండి. అపరాధ సమార్థం సదక్షిణ పూర్వక అయిపోతుంది. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. మంత్రహీనం దేవతానుగ్రహదాచ ప్రాప్త్యర్థం కర్పూర మంగళ నీరాజనం బ్రహ్మో వినాయక భూమకేతో గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండో చూర్పగల్లో హే రంభో స్కంద పూర్వజ. మీరు అందుకోండి కళ్ళకి. జై కన్యమూల మహాగణపతి భగవానుకి స్వామి. జై బోలో గోపన్నపాలెం గ్రామదేవతకి. పట్టుకోండి. రాజాది రాజాయ ప్రసన్న సాధినే నమో భయం వైశ్వరాయ కుర్మ. చెప్పండి. సమానంగా ఇచ్చాను, సమానంగా ఒక్కసారి అవజేశారు. అలా మాట కలుపుకుంటేనే సంసారం, లేకపోతే సంసారం ఎగతాళి అయిపోతుంది. యజమానస్య శిరసా గ్రంథామి. అమ్మ చెగలో పెట్టుకో, కళ్ళలో పెట్టుకోటు, నువ్వు చెవులో పెట్టుకో. గణపతి పూజ అయ్యింది. ఆ కలిసి గంట నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు పైకి వెళ్ళి
చక్కగా రెండు చేతులతో చప్పట్లు కొట్టుకుని హుషారుగా మీరు కూడా స్వామిని మనందరూ కూడా కొడుతాం. ఎందుకంటే విఘ్నాలు రాకుండా మనకి కాశీ కాపాడాలంటే విఘ్నేశ్వర స్వామి వారి కార్యక్రమం ఉండాలి. మనం ఎంత చక్కగా ప్రార్థన చేస్తే స్వామి వారు మన కార్యక్రమం అంత చక్కగా చేసామండి. మా అమ్మ 86 ఏళ్ళు బతికింది. నా చేత పొగ పెట్టించడానికి మాల వేసింది. 39 సంవత్సరాల శబరిమల పడి పూజలు 1115 పడి పూజ ఈ గోపన్న పాలనలో చేసేది. 2 చేతులు ఇచ్చింది భజన చేయాలి. అమ్మ మీ కాదు లెక్కర్లా, నాకు మీరు అడ్డైన లెక్కర్లా 2 చేతులు పైకెత్తండి. ఫోటోగ్రాఫర్ తప్ప అందరూ ఎత్తాలి. ఎవరు మిగలకూడదు. ఎత్తనోడికి ఒక చేయి ఉండట్టే, ఒక చేయి ఉండట్టే. శరణమయ్యప్ప 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 అంటాండి. చెప్పానా రేపటి నుంచి ఒక పిచ్చోడు ఎత్తాడు, ఇవాళ చేతులు ఎత్తు అంటాడు. నువ్వు ఎత్తబాక నేను ఎత్తను, ఎందుకంటే నువ్వు ఎత్తితే నేను ఎత్తలేదని తెలిసిపోద్ది కదా అనుకుంటున్నారు. మీరు చేతులు ఎత్తే వలన ఈ ఊరి ఎమ్మెల్యే 2 చుట్లు ఎక్కువ ఉండటం వలన పౌడి చెంగు తోపినప్పుడు లూజుగా ఉండి వంగి ఇల్లు వచ్చేటప్పుడు టైట్ అయ్యి తన పౌడి చెంగు తనకే ఒత్తిడి కలిగి కింద పొట్ట పై పొట్ట అనబడే వచ్చేటప్పుడు అది రిలీజ్ అయ్యి గర్భశించుకు నొట్టుకుని రియల్ ఎక్సర్సైజ్ కలిగి ఈ నాటికి ఇద్దరైతే ఒత్తులుకున్న ముందు నాటికి 3 తీరేవాళ్ళట 6. కానీ ఇప్పుడు బిడ్డలు కలాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడాల్సిన స్థితి వచ్చింది. కారణం వాకిలి వచ్చే ఆడపిల్ల లేదు, వాకిలే లేదు, అంత అపార్ట్మెంట్.
డి విటమిన్ తగ్గుతుందమ్మా, ఎండలో కూర్చొని వ్రతాలని చెప్పి మెయిన్లోకి తలుపేస్తున్నారు. ఈ D12 లోటైపోయినందువలన ఈ కరోనా సమస్యల వలన లేడీ డాక్టర్కి వెళ్తే ఆడపిల్లకి స్టెరాయిడ్ ఇస్తుంది. ఆ స్టెరాయిడ్ మందులు వేసుకుంటే నీకు D12 వస్తుందో లేదో కానీ కళ్ళ కింద నలుపులు వస్తున్నాయి. 30 ఏళ్లకే ద్రాక్షగుత్తిలాగా గర్భమాత అనబడే గర్భసంచిని తొలగించుకునే జబ్బులు వస్తున్నాయి. మీ అత్త ఆడవాళ్లకు ఈనాడు ఎవరు ఉంటున్నారు? ఆ అత్త తగ్గిన మన ఆరోగ్యాలను మనమే పాడు చేసుకున్నాం. ప్లాస్టిక్ తారకం హాస్పిటల్లో సీటు రిజర్వ్. నా నోటితో చెప్పను, అక్కడ ఏదో హిందూ ధర్మం వికసించే రోజులు పోయాయి. అలా వాకిలు ఊడుస్తూ డోంట్ డిస్టర్బ్ అంటుంది. ఏం చేస్తుందిరా మా ఆవిడకేమో, మా అమ్మకేమన్నా కాళ్ళకు పసుపు నూనె రాస్తుందా, మా ఆయనకేమన్నా అన్నం పెడుతుందా అని కింద నుంచి చూస్తాడు సోఫాలో నుంచి. ఈయన సోఫాలో కూర్చుంటుంది, ఈయన చేతిలో పాతు పదార్థం లాంటి ఒక వస్తువు ఉంటుంది. 6 అంగుళాలు బోర ఉంటుంది, నల్లగా ఉంటుంది, 2 అంగుళాలు ఎడల్పు ఉంటుంది. ఇలా పట్టుకుని ఎక్కడా ఏం చేస్తున్నావే సోనిస్తా, డోంట్ డిస్టర్బ్ సార్. ఏమయ్యా డోంట్ డిస్టర్బ్, అన్నం పెట్టాను ఎలక్ట్రికల్ కుక్కర్లో, బట్టలు పైకి పోగుద్ది, టక్కన్నప్పుడు రా నీకు 20 రూపాయలు ఇస్తే ఒకరు ప్లాస్టిక్ కవర్లు వేసి మొఖాన్ని తగిలేస్తాడు. దాంతో సరిగా సాంబారు సలసలా కాగుతూ ఉంటుంది. మీ జీవితాలు నాశనం చేశాడు. కరీంబాయికి వచ్చింది మీ అందరికీ ఎదురు జబ్బులు వచ్చినాయి. ముఖ్యంగా ఆడదాని ఆరోగ్యం పాడైపోవడానికి కారణం కట్టెలు పొడి పెట్టి పాలు కాసి పాలు కాగిలియో కాగలియో చూడాలంటే చిన్న నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ దొరికిస్తే ఆ ఉసిరికాయ మోసేంత వేగలిగితే పాలు కాగిలియని నెట్టాదించి తీసి ఉట్టి మీద పెట్టి దాంతో తోడు ముక్కలు చేసుకుంటున్నాం, చెరులు పొందుతున్నాం, చెరుకు పొందుతున్నాం, పామాయిలు గల్ల పోతున్నాం. అన్నయ్య ఏమి పని చేయకుండా ఊళ్ళో పెద్దగా ఉన్నాడు, మేకడంతా అనేక ఆడపడుచు వరకు ప్రతి తల్లికి పెద్ద బిడ్డ అంటే ప్రేమ ఎక్కువ. నేల మీద పడ్డారంటే కోడలకు కూడా కలుపు పడతాడని పిలిచి నన్ను సంఘంలో పెద్ద మనిషిని పెద్ద మొత్తైతున చేయడానికి కారణం నీ అన్నయ్యరా. నువ్వేం చేస్తున్నావురా? నేను ఇంజనీర్ అండి. బ్రహ్మజి కాదురా, 2 ఎకరాలు మీ నాన్న పంచం లేక 4 పిల్లలను బతికించలేక ఎత్తుని దున్నపోతుని కలిపి దున్నుతుంటే ఎండలో మీ అమ్మ ఎత్తు ఆపేస్తాను, పుస్తకాల సంచి తల కింద దిండు చేస్తాను అని మీ అమ్మకి నా వల్లారా. మీ అన్నయ్యకి చదువు అబ్బ కాదురా. కొనిస్తుంది అన్నది నువ్వు ఇంజనీర్ అయ్యావో తెలుసుకో. అందుకని బాబా నాకు ఆరోగ్యం చెడిపోయింది, ఆసుపత్రికి వెళ్తున్నాను, వస్తానో రానో తెలియదు, నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేశావు, 3 కన్నారు, 3లో పెద్దవాడు మేనలుడి బయట సంబంధం, చిన్నవాడైన మేనలుడి నా కొడుకుని కూతురునిచ్చావు, నేను లేను కదా అని నా ఇంటి మీద పెత్తనం చేస్తానేమో, నీకు నా చిన్న కొడుకు అది జ్యేష్ఠనాడు, ఆడు మెడ కింద కాడి కింద ఎప్పయ్యాడు కనుక నేను 8 ఎకరాల రైతులయ్యానని చనిపోయే ముందు తండ్రి చుట్టాల తప్పనిస్తాడు. పెద్ద కొడుకు పెద్ద బాధలు, పెద్ద కొడుకు పెట్టడం ఇంటికి అదృష్టం. అవునా అయితే మీరు అనుకుంటున్నారు నాకన్నా ముందు మా అమ్మ నాకన్నా ముందు పుట్టారు కనుక అన్నయ్యారు, వెనక పుట్టారు కనుక తమ్ముడు అయ్యారు. కాదు, అమ్మ లోక మాట లేరని ఏడుస్తే అనాథలవుతారేమో రా పిచ్చోళ్ళారా, పిచ్చితల్లులారా, ఆడపడుచులారా. అమ్మలో నాన్నలో నా 2 కలిపితే అన్నా, అమ్మ నాన్నను అన్నమే చేసుకోవాలి. అందుకని ఆస్తి కోసమో అమ్మ బంగారం కోసమో అన్నతో తగాదా పడవద్దు, పుట్టింటికి దూరం అవ్వద్దని చెబుతుంది హిందూ సంస్కృతి. అది భగవంతుడు మనకిచ్చిన వరం. ఈరోజు ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడికో చదువుతున్నాం, కాశీ వెళ్తున్నాం, రామేశ్వరం వెళ్తున్నాం, అమ్మా నాన్న ధర్మం అని పేరు రాస్తున్నాం. ఒక్కసారి నీకు నువ్వు నుంచుని ఆకలిపాలెంలో రామాలయం, గౌడపాలెంలో రామాలయం, కుమ్మరిపాలెంలో రామాలయం, కాపుల రామాలయం, చౌదరీస్ రామాలయం. ఈ ఊరు చివరన
పిల్లల పెద్దవాళ్ళను వదిలేస్తే వాళ్ళను అమెరికా నుంచి పంపించిన డబ్బులతో సాకటానికి అనాథ శరణాలయం చేస్తే చాలు, నువ్వు శ్రీశైలం వెళ్ళక్కల్లా శివాలయంలో మొక్కక్క. కార్తీక మాసం వస్తుంది, ఆడపిల్లలారా అత్తకు కోడళ్ళు చెబుతారు, కోడళ్ళకు అత్తలు చెబుతారు, అమ్మ పత్తి తెప్పించుకో, దాంట్లో ఒత్తుల్లో నుంచి అదిగో ఆ అమ్మ ఇంటల్లా సెల్ ఫోన్ తీసుకోవడమే సరిపోతుంది. ఇదేగా మనకు పట్టిన కర్మ. ఇలా పదే చేస్తూ ఉంటాడు అనమాట. ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటాడు. ఇంకా మధ్యలో కట్ అయిపోయింది. ఏం చేస్తాడు, మా అమ్మకేమైనా అన్నం పెడుతుందా, మా నాన్నకేమైనా కాళ్ళు పడుతుందా అని చూస్తే ఇది టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నాకు పాము పుస్తకన్నా ఎక్కువ. సోమవారం మొదలు పెట్టాడు, ఆదివారం వచ్చేసింది, మళ్ళీ సోమవారం అయింది, మంగళవారం కుంకుమ పూజలు. భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళ మధ్యలోకి ఉద్యోగం పేరుతో వెళ్ళి ఈ భర్తని ఎగేసుకుపోయి రెండో పెళ్లి చేసుకోవాలంటే గృహలక్ష్మి దుడ్డు కావలేదు. వంటలకు వస్తుందా, మోనితో వస్తుందా, మోనితో వస్తుందా, వంటలకు వస్తుందా? వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, అత్త ఎవరిని చంపుద్ది? ఇది తేలదో. ఇది లేచి మూడుకు వంట చేసి అన్నం పెడతాం. నేటి సీరియళ్ళ పరిస్థితి ఇది. నేటి సీరియల్ పచ్చి ఎక్కడ పెడుతున్నారు? పత్తి గింజలు తీసి కళ్ళకత్తుకొని డబ్బాలో వేసి ఆశ్వీజ మాసం వెళ్ళిన తర్వాత ఆ కార్తీకంలో చేసినాక ఎవరింట్లోనన్నా శంకుస్థాపన చేస్తుంటే ఈ పత్తి గింజలు కలిపిన నవధాన్యాలు వేసేవాళ్ళు. అందుకని పత్తి 10 కాలాలు బతికించింది మనిషిని. ఇది హిందూ ధర్మం. ఎంతమందికి తెలుసు? ఇలా ఇలా వాయుతత్వమైన ఏను, దక్షిణాతత్వమైన ఏను, కుడి చేతికి కనెక్షన్ ఉండే ఏను, ఎడమ చేతికి కనెక్షన్ ఉండే ఏను, ఈ రెండేళ్లు కలిపి పెళ్ళైన ఆడదిలా దూదిని నొక్కుతుంటే వద్దనుకున్న 11 సార్లు దూదిని నొక్కితే ఒక ఒత్తయ్యేది. అలా 364 ఒత్తులు చేయాలంటే 364 ఒత్తులకి ఇంటూ 11 సార్లు చేస్తే వద్దనుకున్న 14,000 సార్లు ఈ 2 చేతులు ఆడించేవారు. దీని కనెక్షన్ వలన గర్భసంఖ్య ఆడైతే నేతుల్లో నానబెట్టి కూడా ఇస్తారు. నువ్వు నానబెట్టక నెయ్యే నాచినవా ఒక ముక్కగాడ పెట్టుకో, పులుసు కప్పు కొడతాయి, ఎలికి చచ్చిన కప్పు కొడతా ఉంటుంది, డాల్డాలో వేసి మీ మొక్కానే ఎత్తనాడు. అది ఒత్తులు ప్యాకెట్ కొంటే అగ్గిపెట్టి ఫ్రీ. 364 ఒత్తులు చేతితో వేసి వెలిగిస్తే పుణ్యం వచ్చిందో లేదో కానీ ఆరోగ్యం వచ్చింది. చెల్లెళ్ళలారా ఆలోచించండి. నెల రోజులు ఒత్తులు చేసి ఒక్క రోజు వెలిగిస్తే సంవత్సరానికి సరిపోను ఆరోగ్యం వస్తుంది. ఆనదంతో వెలిగించావా, ఆవునేతో వెలిగించావా అని దేవుడికి లెక్కలేదు. ఆవునేతిలో దీపాన్ని ఒత్తిడి నానబెట్టి దగ్గరకు వంగిని వెలిగిస్తే ఏ ఆడపిల్ల వెలిగిస్తుందో ఆ ఒత్తి వెలిగేటప్పుడు వచ్చే వాసన, ఆ పొగ అంటే 30 లేక 32 రోజులకు నెలసరి వచ్చేస్తుంది. వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది అని చెప్పి సైన్స్ చెబుతుంది. దేవుడి కోసం కాదు, శివాలయంలో ఒత్తి మీ ఆరోగ్యం కోసం. తప్పక తట్టి చెప్పండి. శివాలయంలో ఒత్తి వెలిగిస్తే పుణ్యమా, వాకిట్లో ఉన్న అత్తగారికి శారీరక కాపీ ఇస్తే పుణ్యమా? నువ్వే ఆలోచించుకో. అనేమో తల్లికి మాత్రమే బిడ్డనే. ఈ బొగ జాతి ఏమిస్తే సరిపోతుంది నీకు? సభాముఖంగా సరస్సు నుంచి ఆడవాళ్లకు నమస్కారం పెట్టడం తప్ప. సీరియల్ రూపంలో చేతుల్లో మోనిటర్ పట్టుకున్నట్టుగా రిమోట్ పట్టుకుని సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లల కన్నా తల్లులారా ఆలోచించండి. మీ బిడ్డ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్తో వెళ్తుంది, మీ బిడ్డ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎలాంటి డ్రెస్తో వెళ్తుందో ఒకసారి ఆలోచించు. ఇక్కడికి వచ్చి మా ఆడపిల్లలు అనుకున్నావా, మగాడు అనుకున్నావే, ఏమిటి నువ్వు వేసే డ్రెస్ అని నువ్వు నీ బిడ్డలు చందొచ్చి, నీ బిడ్డలు దండించి, నీ బిడ్డకు లంగా వేడి కుర్తా పైజమా పంజాబీ డ్రెస్ వేసి ఎందుకు ఈ వ్యవస్థ వచ్చింది? ఎందుకు హిందూ ధర్మం తగ్గిపోతుంది? వేరే మతం వాళ్ళు వచ్చి మన మీద ఎక్కిస్తున్నారు. కారణం మన బట్టలు మారాయి, మన బొట్టులు మారాయి, మన మాటలు మారాయి, మన అవతారాలు మారాయి. జగేసుకునే ఆడపిల్లలు అంతా విరదీసుకునేవాళ్ళు. లక్ష్మీదేవిని భూమి పైన 5 చోట్ల పెట్టారంట విష్ణుమూర్తి. వెళ్ళి 5 చోట్ల ఉండవమ్మా. ఎక్కడ ఉండమంటారండి? మొదటిది 18 రేకులతో ఉన్న కమలం, అక్కడ ఉండు. అయ్యా విష్ణుమూర్తి గారు, చెరువు ఉంటేనే కదండి నీళ్లు ఉండాలి, నీళ్లు ఉంటేనే కదండి కమలం ఉండాలి, కమలం ఉంటే కదండి నేను ఉండాలి. ఓహో, అన్ని ఊళ్ళలో చెరువులు ఉండవు కదా, కరెక్టే. అయితే ఆవు పృష్ఠ భాగంలో ఉండు. ఆవుల్ని ఎవరు పెంచుతున్నారండి? అందరు గేదెలను పెంచుతున్నారు. ఆవు అయితే 1 లీటర్ ఇస్తుంది, గేదె అయితే 6 లీటర్లు ఇస్తాయి. అవునా?
ఆవిడ కూడా పెంచట్లేదా? అయితే ఏడుగు కుంభస్థలంలో ఉండు, అందుకని లక్ష్మీదేవి పేరు చెప్పగానే 2 ఏనుగు తొండాలు వస్తాయి. ఏడుగు కుంభస్థలంలో ఉండు. ఎక్కడ 400 పల్లెటూరులో 30 సెంట్లు భూమితో పుట్టిన ఒక రైతు ఎంత పుట్టిన నేను 3 కోట్ల అన్నం తిని 3 కోట్ల పెంపు నీళ్ళు తాగి నన్ను ఇప్పుడు సువర్ణ చిన్న తర్వాత వేసి 2,50,000 రూపాయల ఆభరణాలు నాకు చేసి దేశరాజ్ పక్కన ఆయన కూర్చున్న కచేరీలో 19 ఏళ్ల నుంచి కచేరీ చేసే స్థితిలో ఉంచి నన్ను మీ అందరికీ బిలవదళం ఉంటే అన్ని చోట్ల ఉంటాదిగా. బిలవదళం 3 ఆకులతో ఉంటుంది. బిలవం అక్కడ ఉండు. మరేంటి నిన్న కార్తీక పౌర్ణం కదండి, ఒకే ఒక బిలవదళంగా ఉన్న నేను తీసుకెళ్లి కాశీ వెళ్ళి మా అన్నయ్య నెత్తిన పెట్టి వచ్చేసానండి. శివుడికి ఇష్టమని బిలవం శివుడికి ఇచ్చేసానండి అక్కడ. నాకు తెలియదు కనుక బిలవ దళమైంది, శివస్వరూపమైంది. అయితే బిలవదళం శివుడికి ఇచ్చావా? అవునా? అయితే పేదవాడైనా గొప్పవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా కూటికి ఉన్నవాడైనా కూటికి లేనివాడైనా వారి వారి భార్య పాపటి ఆరంభ స్థానంలో 5వ స్థానం లక్ష్మి, ఆడదాని పాపటి ఆరంభ స్థానంలో గొప్పగా ఉండు అని తన భార్యను నీ దగ్గర పెట్టాడు విష్ణువు. చూసుకోండి మీరే ఎంతమంది పాపట్లో బొట్టు పెట్టారో. పాపట్లో
మీలో తగాదాలు పెట్టడానికి కాదు. నన్ను నిందిస్తే నాకేం తప్పు లేదు. నా జీవితం ఏంటో నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న చాలా మందికి తెలుసు. 3 ఏళ్ల నుంచి తప్పిస్తున్నాడు ఈ బాబ్ది. అట్లూరి రంగారావు గారితో రికమెండేషన్ 4 మొక్కలు చెప్పండి అని ఆ వయసుకి నాకు పెద్దన్నయ్య వయసున్న అట్లూరి రంగారావు చౌదరి గారు అడిగితే, ఆయన ఆలపాటి రంగారావు చౌదరి గారు అడిగితే, మా తమ్ముడు బాబ్జీ వచ్చి కాళ్ళు పెట్టుకుంటే ఎక్కడో భద్రాచలం దగ్గర చోళవరం అనే చేత చేయవలసిన పూజను రేపుటికి మార్చి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఆ మహానుభావంలో నేనే ఎవరు చేశాడు ఆంధ్రప్రదేశ్ లో 1172 పరిపూజలు. వాళ్ళు పాడటానికి వచ్చి వాళ్ళ వయసు ఎంత వచ్చి, అన్నయ్య మీరు పాడండి మేము వాంచుతామని తన మైకు నాకిచ్చి తను కింద కూర్చున్న వాడి సంస్కారానికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అది సంస్కారం అంటే ఓయ్ అనేది సంస్కారమా? అసలు నాకు విలువ అక్కర్లేదు. ఒక సభ అంటే ఏంటి నాకు ఏమర్థమైందంటే, ఈ గోపన్నపాలెంలో ఇంత గొప్పగా భజన జరుగుతుంది కనుక ఒక ఉప్పు రాయి తెచ్చి పాలల్లో వేద్దాం అనుకున్నాడు. రంగారావు గారు పెద్ద మనిషి, ఈ మండల స్థాయి నాయకుడు. ఆయన కంట్లో నీరు చూడటానికి ఈ శంకరస్వామి కారణమయ్యాడని నేను బాధపడుతున్నాను. ఆయన్ని ఆనందించాలి, ఈ పూజ ఆనందంగా జరగాలి. నన్ను విభేదించిన వారింట కూడా పశువులు పెరగాలి, పసిపిల్లలు పెరగాలి, వారింట్లో పాడి పంటలు చల్లగా ఉండాలి. ఆ పెద్ద ఆయన మాల్లో ఉన్నాడు కనుక
జన్మ సార్థకం చేసుకున్నాడు. అలాగే భక్త రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య, మరి అలాగే శబరమ్మ, ఎంతో మంది మహనీయులందరూ కూడా ఆ రామనామ స్మరణ చేసి వారి జన్మ సార్థకం చేసుకున్నారు. కనుక ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ తప్ప వేరే మార్గం లేదని మనకి గురువులు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా రెండు చేతులు జోడించి ఒక్కసారి రామనామ స్మరణ చేద్దాం. రామాయణ రాధ, ఒక్కసారి రామాయణ రాధ, రామాయణ రాధ, ఒక్కసారి రామాయణ రాధ, రామాయణ రాధ, మనకి పుణ్యము కలగాలి, మనము చేసిన పాపము పోవాలి, మనకున్నటువంటి కష్టాలు తొలగిపోవాలంటే రామనామ స్మరణ చెయ్యాలి. కనుక అది ఎలా చెయ్యాలంటే రెండు చేతులు పైకెత్తి హుషారుగా చప్పట్లు కొట్టుకుని రామా చెప్పించాలి. రామాయణ రాధ,
ఈ అవకాశం మళ్ళీ రాదు మీకు. అందరూ కూడా చేతులు ఎత్తాలి. రామ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. అందరూ కూడా చేతులు వేగెత్తాలి. రామ జై రామ జై రామ జై రామ చప్పట్లు కొట్టాలి. రాముడు వస్తున్నాడు రామమ్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో భక్తులు ఉంటారో వారిని కాశీ కాపాడుతాడు. అదే రామచంద్రమూర్తి యొక్క పని ఏమిటి అంటే దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, ధర్మాత్ముల్ని రక్షిస్తాడనమాట. అలాంటి దుర్మార్గుడు ఆ రావణాసురుని చక్కగా శిక్షించి వస్తున్నాడు. ఏ విధముగా అంటే చేతులు వేగెత్తాలి. రావణుని రామచంద్రమూర్తి సభలోకి అయ్యప్ప భజన జరుగుతుందని వచ్చి ఏ విధంగా వస్తున్నాడంటే చక్కగా అలంకరించుకుని ముస్తాబై వస్తున్నాడంట. మనమందరం కూడా ఎలాగైతే నల్ల బట్టలు కట్టుకొని చక్కగా చందనం పెట్టుకొని విభూతి పెట్టుకొని అలంకారంతో మనం వచ్చామో రామచంద్రమూర్తి కూడా అలంకరించుకొని వస్తున్నాడంట. ఏ విధంగా అంటే పట్టు పంచి కట్టుకొని లోపల గ్రామానికి వచ్చి అంటున్నాడంట, ఎక్కడ జరుగుతుందా ఈ భజన, ఎక్కడ చేస్తున్నారా మా గురుస్వామి గారైనటువంటి శ్రీ శంకర గురుస్వామి గారు పరిపూజ ఎక్కడ చేస్తున్నాడా, ఆయన పరిపూజకి మనం కూడా వెళదాం అని గ్రామంలోకి వచ్చి వెతుకుతూ ఉన్నాడంట. ఎందుకంటే మరి మన గ్రామం చాలా పెద్దది కనుక ఎక్కడ జరుగుతుందా, ఏ వీధిలో జరుగుతుందా, ఏ సందులో జరుగుతుందా అని రామచంద్రమూర్తి సీతా సమేతుడై ఆంజనేయ స్వామితో ఊరంతా కూడా ఎత్తుక్కుంటూ వస్తున్నాడంట. ఏ విధముగా అంటే చప్పట్లు కొడితేనే ఆంజనేయ స్వామి ఒళ్ళు పులకరించుకొని రెండు చేతులతో చిటికలు చేస్తూ శివతాండవాడుతూ రామనామ స్మరణ చేయిస్తున్నాడంట భక్తులతో. ఏ విధముగా అంటే అందరూ కూడా
కాదనమాట. అలాంటి ఆంజనేయ స్వామి కూడా భక్తితో మరి రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నారు కనుక, భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు కనుక, ఎక్కడైతే భక్తితో భజన చేస్తూ ఉంటారో, పూజలు చేస్తారో అలాంటి చోట ఆంజనేయ స్వామి ఉంటారు కనుక, అలాంటి ఆంజనేయ రామయ్య మా రసూలు కాపాడు రామయ్య. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి తాంత్రిక పద్ధతిలో ఎవరు కూడా నిల్చోవద్దు. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేతుల పైకెత్తి హుషారుగా చప్పట్లు కొట్టండి. ఎవరు కూడా నిల్చోవద్దు దయచేసి. ఆంజనేయ ఆంజనేయ రామయ్య మా వెంట కాపాడు రామయ్య. ఆంజనేయ ఆంజనేయ రామయ్య మా వెంట కాపాడు రామయ్య. పడి దగ్గరగా నిల్చున్నటువంటి భక్తులు చేతులు కట్టుకుని నిల్చోకూడదునన్న మహాపాపం అది. ఎందుకంటే భగవంతుడు దగ్గరలో మీరు ఉన్నారు కనుక ఆయన ఆశీస్సులు కావాలంటే మీరు కూడా చేతులు ఎత్తి భజన చేయాలి. చేతులు కట్టుకుని చూడొద్దు. ఇది సినిమా కాదు, టీవీ సీరియల్ కాదు. చక్కని భగవన్నామ స్మరణ కనుక అందరూ కూడా చక్కగా ఎవరు భగవన్నామ స్మరణ చేస్తే వారికి భగవంతుడు చక్కని శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్ని ప్రసాదిస్తాడు. కనుక అందరూ కూడా చక్కగా భజన చేయండి. రెండు చేతులు జోడించి ఆంజనేయ ఆంజనేయ అసలు ఆంజనేయ స్వామి అంటే ఎవరో తెలుసా స్వాములు? ఎవరో చెప్పండి తెలుసుంటే. ఆంజనేయ స్వామి అంటే సాక్షాత్ ఓకే ఓకే. మరి అయ్యప్ప పాటలోకి స్వాములు మనందరూ కూడా చక్కగా ఆవును ఆహ్వానించుకుని స్వామి ఒక్కసారి శివతాండం పాట పాడిన తర్వాత అయ్యప్పలోకి వెళ్దాం. మరి ఇప్పుడు చక్కగా శివతాండం పాడుకుందాం. కూర్చోాలి మీరు. ఓం శ్రీ స్వామి.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ పౌళమ్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నతాయ
ఆయన కేరళవాడు గనుక ఆయన పెద్ద కొడుక్కి నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి నేర్పాడు 39 సంవత్సరాల నుంచి ఇంకా నేర్పుతూనే ఉన్నాడు. మేము నేర్చుకుంటూనే మీరు చూసుంటారు. ఇది కేరళవాడి సొత్తు. జన్మత కేరళవాడికి అద్దే విద్య. మంత్రం మౌనం మనసులో, ముద్రలు శరీరంలో. కఠినమైన పరీక్ష. మీ అందరి ఆశీర్వాదము, ఇంతమంది తల్లుల అనురాగము, రంగారావు గారు లాంటి వాళ్ళు వాత్సల్యము, మా స్వామి రావాలి, మా స్వామి రావాలి, మా స్వామి రావాలని ఎంతమందితో అనిపించుంటారు. ఇక్కడ మా పెద్దన్నయ్య గారు ఉన్నారు. మా స్వామిని నేను పిలుస్తానన్నాడు. నేను పిలిస్తే వస్తాడు. మీరెవరో మీ సంగతి ఏంటో నేను చెప్తానని ఆయన రికమెండ్ చేశారు. రంగారావు చాలా పెద్ద మనిషి తమ్ముడు, నువ్వు వచ్చి వీలైతే పడిపూజ చెయ్యి, బాబ్జీ స్వామి బాధ్యత తీసుకుంటాడు అని వాళ్ళిద్దరినీ 2 స్తంభాలుగా నాకు అప్పగించాడు. ఈ పడిపూజను రూపాయి ఖర్చు లేకుండా మనం చూస్తున్నాం. మీకు తెలిసిన గురుస్వాములు ఎవరన్నా ఉంటే 10 మందిని పిలవండి. శరణి కూపిడుவோம் శబరిమలై వాసனை
నువ్వు మహిమదిల్లై స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప. తీసుకో పువ్వులు తీసుకో నువ్వు వెళ్ళిపోతాను నువ్వు వెళ్తామా వెళ్ళిపోండి అలా నా అమ్మ చేతి నా అమ్మ చేతి నా అమ్మ
సాధారణ ప్రభువే శరణమయ్యప్ప.
నువ్వు పడిగలిగి చెల్లుకుపో. రంగారావు నువ్వు ఇద్దరు కలిసి పరిగెచ్చండి. 10 దోషములు వర్ణించము. వంటవారు గాని, పరివారు గాని, పెద్దలు గాని, చిన్నలు గాని, గ్రామస్తులు గాని అందరినీ ఆశీర్వదించము. మాలవేసిన ప్రతి వారిని మనిషిగా గాక దైవముగా అనుగ్రహించము స్వామి. మా ముందుగా దేవుడు శ్రీమన్నారాయణ తనయ జగదీశ హరి. అవును, నారాయణ నారాయణ
ఒకసారి రావాలనిస్తాము. అమ్మ చేసి జేసుదాసు పక్కన కూర్చోబెట్టి పాడిస్తున్నావే శబరిమలలో, మరి అలాంటి నా మీద నీకు ఎందుకయ్యా ఈ కిలుకు? నీ పాదాలు విడువలింక ఎదురపోవయ్యా, ఎదురపోవయ్యా, దేవన్నా పాదములో ఒక పూజ జరిగినది ఎదురపోవయ్యా, ఎదురపోవయ్యా, దేవన్నా పాదములో జన్మనిచ్చారయ్యా, అత్త మామాలకు బిడ్డనిచ్చారయ్యా, అమ్మా నాన్న జన్మనిచ్చారయ్యా, అత్త మామాలకు బిడ్డనిచ్చారయ్యా, అమ్మాయి అమ్మాయి పెళ్లి కూతురు చేస్తున్నారు, కళ్యాణ మండపానికి వెళ్ళాలి, కారు వచ్చి రెడీగా ఉంది, అన్నిటికీ అలంకారం చేశారు, పూర్ణాలు ఉండారు, గారెలు ఉండారు. అమ్మాయి శివమ్మ, ఓ శివమ్మ, నువ్వైతే కళ్యాణ బొట్టు బాగా పెడతావు, మన ప్రెసిడెంట్ గారి మనవరాలకు పెట్టావు, చూడముచ్చటగా ఉంది, నువ్వు పెట్టమ్మా. అమ్మాయి శారదా, నువ్వు కాళ్ళ పారాయణ పెట్టు. అమ్మాయి నువ్వు పోల్గాడేస్తావు బ్రహ్మాండంగా ఇది అని చెప్పి అందరికీ అన్ని పనులు పురమాయిస్తుంది పెళ్లి కూతురు తల్లి. పెద్దమ్మా, అందరికీ అన్ని చెబుతున్నావు, మరి నన్ను ఏదైనా చెప్పవా? ఆ బాసికలు ఇస్తే నేను కడతా కదా అంటే, ఆ బాసికాన్ని పెళ్లి కూతురు బొట్టులో పెట్టుకుని మేనత్తరా వాడు బాసికం కట్టాలి, పారాయణ పెట్టాలి. జన్మనిచ్చారయ్యా, అత్త మామాలి బిడ్డనిచ్చారయ్యా, మేనత్తలు వచ్చారు, బాసికం కట్టారు, అత్త చెల్లె వచ్చి పారాయణ పెట్టారు, అందరూ కలిసిన పెళ్లి చేశారు. అస్సలు పెళ్లి అయితే అయిపోయింది, అందరూ కలిసి పెళ్లి చేసుకున్నారు, చేతులెత్తాలి, పెళ్లి చేసుకున్నారు. అనుమానం ఎత్తారంటే నిరంపదాకా అందరూ కలిసి పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి కొడుకునిచ్చాడు, ఉయ్యాల 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 పడుకోబెట్టిన పిల్లానికి ఎర్ర చిలక, పచ్చ చిలక